స్వామి శరణం స్వామి. వెల్కమ్ టు శ్రీ టాక్స్. స్వామి, గురుస్వామి లేకుండా మాల ధరించవచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు స్వామి. గురుస్వామి లేకుండా మాల ధరించరాదు స్వామి. ఈ పరంపరలో గురుస్వామికి ఉండే ప్రాముఖ్యత చాలా ఉంటుంది. గురుస్వామికి అంటే మనము ఏ విద్య అయినా అభ్యసించామంటే గురువు లేకుండా విద్యను అభ్యసిస్తే కనుక ఆ విద్యకి విలువ ఉండదు స్వామి. అలాగే ఇందులో కూడా ఎందుకంటే మొట్టమొదటిసారి ఈవెన్ కన్యాస్వాములు కూడా సొంతంగా మాల వేసుకొని ఒకళ్ళే వెళ్ళి ఒకళ్ళే వస్తున్నారు స్వామి. అది చాలా తప్పు. ఎందుకంటే ఒక నియమము, ఒక నిబంధన అనేది ఏర్పాటు చేసినప్పుడు దాన్ని పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. గురుస్వామి లేకుండా కన్యాస్వాములు కానీ ఎవరైనా కానీ మాల వేసుకోవడానికి అనర్హులు స్వామి. కన్యాస్వామి అంటే ఆయన పీఠం పెట్టుకోవాలంటే కూడా పీఠం పెట్టుకోలేడు. యాత్రలో వెళ్ళినప్పుడు ఇరుముడు ఎత్తుకోవాలి, దించుకోవాలి అంటే కూడా కన్యాస్వామికి అర్హత లేదు స్వామి. గురుస్వామి మాత్రమే చేయాలి అవన్నీ. సో కంపల్సరీ మీరు తప్పనిసరిగా గురుస్వామితో మాల వేయించుకోండి. గురుస్వామిని మీరు చూసుకొని మీరు యాత్రలో కూడా మీతో పాటు గురుస్వామి ఉండేలాగా చూసుకోండి. స్వామి శరణం.